ఇది అదే అన్న వడ్లాన్ని రాలిపోయినాయి. ఎన్ని ఎకరాలు వేసినా? 3.5 మొత్తం ఇట్లా జరగా ఎంత మొత్తం శాతం పోయిందా? అసెంబ్లీలో హరీష్ రావు కేటీఆర్తో మాట్లాడించినాం, చెప్పినాం ఎకరాకు పాక్షికంగా పోతే 10,000 రూపాయలు, కొత్త పోతే మధ్యలో పోతే 20,000 రూపాయలు. కొన్ని మొత్తం పోయినాయి. పోయిన దగ్గర ఎకరాకు 40,000 కంపల్సరీ ఇవ్వాలని నేను. మీరు రైతు బంధు ఎగ్గొడుతుంది, పెంచుతామంటే పెంచపోతుంది, అన్ని ఎగ్గొడుతుంది, కనీసం రైతులు వడగండ్ల వాళ్ళకి బాధితుల కన్నా ఇయ్యండి రా బాబు అని చెప్పినాం. ఇదంతా మనదేనా కంటి దగ్గరికి మొత్తం ఈ ఎర్రగా ఏడైందో చాలా పాలే పోయింది మొత్తం. మిషన్లు వేస్తే కూడా 10% ఉంటుంది, అట్లా కూడా లేదు. ఇక్కడ చింతాకు రాలిపోయింది, చింతాకు పెద్ద పడ్డాయి, లక్ష వరకు అయింది కానీ రైతు బంధు వేయలేదు. రైతు బంధు ఎంత పోయింది నీకు పడ్డదాకా? రైతు బంధు రైతు బంధు పడ్డాయి. రైతు బంధు తక్కువ ఉండదు, భూమి ఎంత 2 ఎకరాలు ఉండదు. సీజన్ స్టార్ట్ అయిందంటే అర్ధ ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు టపా 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 పడుతుంది. లేదా కాకుండా 15 రోజుల కల్లా మొత్తం పడుతుంది. 10 ఎకరాల వరకు పడుతుంది. ఇలా మన పరిస్థితి ఎట్లా? 3 పంటలు సార్ ముంచే బోనస్ కూడా లేవు ఇంతవరకు. 3 పంటలు ఇవన్నీ వేలు పెట్టుబడి అవుతుంది. నాకు రైతు రాదు అంటారు. ఏమన్నా రైతుకు ₹1 బొక్కలపల్లె, కోడూరు, రామచంద్రపురం, సోదరపల్లి, జనసపూర్ అయితే అసలు ఇట్లా తీస్తే ఇది కూడా లేదు. నువ్వు మొన్న పోయినావు కదా ఇక్కడ మన సైడ్ కూడా అంతే. ఇప్పుడు దెబ్బకి ఏమైందంటే ఆ వలగండ దెబ్బకి షాక్ కొట్టినట్ల పాలు పెట్టవు, పాలు పెట్టవు. మిషన్ పెడితే కూడా ఇది మొత్తం పోతుంది. ఇంకా మిషన్ ఇంకా పోతుంది. ఇది అప్పు తెచ్చిపోయినాము, ఇప్పుడు ఊరేస్తున్నాం. కేసీఆర్ సార్ ఉన్నాక మేము ఇలా కరియాలు కట్టడానికి వేస్తుండే. ఇవన్నీ కదా ఇది మొత్తం అవే సార్. పోయి మొత్తం పోయింది, అంతటా పోయింది. చూడండి, చూడండి.